ఇక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకి ఇప్పుడే తాజాగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ ఎదుట హాజరయ్యారు. రైట్కి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, ఇప్పటిదాకా కనిపించినటువంటి పిన్నెల్లి ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు, అది కూడా కోర్టు తీర్పిచ్చిన తర్వాత వివరాలేంటి? జ్యోతి, పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న హైకోర్టులో కొత్తగా పెట్టిన మరో 3 కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే జూన్ వరకు ఆయన అరెస్టు చేయవద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు కూడా వద్దని పోలీసుల్ని ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు నర్సాపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతులు కూడా విధించింది. దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అజ్ఞాతం వీడిందనే చెప్పవచ్చు. అయితే మంగళవారం నర్సాపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో బస చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అర్ధరాత్రి 12 గంటలకు అతని లాయర్లతోటి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన మొబైల్ నెంబర్తో సహా అతను ఎక్కడ ఉండేది, ఎక్కడ బస చేసింది అనేది పూర్తి వివరాలైతే ఇచ్చారు. అయితే హైకోర్టుని ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా ఎటువంటి ప్రింట్ మీడియాతో కానీ ఎలక్ట్రానిక్ మీడియాతో కానీ ఎలాంటి మాట్లాడటానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. అయితే మధ్యంతర బెయిల్లో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపేటలోనే ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాత్రి 12 గంటల సమయంలో లాయర్లతో కలిసి ఎస్పీ ఆఫీసులో కలిసి పూర్తి వివరాలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్. విజయవాడ